అమృతస్య పుత్రాక అంటోంది వేదం, మీరు అమృతపుత్రులు అంది. నే పాపినే అని ఏడవడం మన మతంలో లేదండి, మనకు ఆ కర్మ లేదండి. ఎందుకు నమ్మాలో తెలుసుకుంటే ఎవరిని నమ్మాలో మనకు అర్థమైద్ది. నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను. పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని. ఖచ్చితంగా నేను ఎందుకు నమ్మాలి అనే అన్వేషణ ప్రారంభించినప్పుడు నాకు తెలుసుకున్న సత్యం, మనిషి జన్మతో కర్మతో పాపి ఈ పాపం నుంచి విడుదల పొంది మోక్షాన్ని చేర్చబడటానికి దేవుడు కావాలి. ఇది హైందవ మతం చెప్పే సిద్ధాంతం. చాలా మంది ఈరోజు హైందవులుగా చాలా మంది అవుతూ హైందవ ధర్మం కోసం ఏదో పాకులాట జరుగుతుంది, ఏదో చేస్తున్నాం, ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకునే వారికి కూడా తెలియని ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా అంటున్నారు యేసు ప్రభు పాపుల దేవుడు అని. ఖచ్చితంగా మనందరం పాపులం అని హైందవ ధర్మం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ప్రతి పూజలో చిన్న పూజ చేసినా సరే, నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను, పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఖచ్చితంగా ప్రతి పూజలో చదువుతారు. తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సమస్త పాపక్షేకరం పాదోదకం సమర్పయామి అని చదువుతారు. అంటే ఏది చేసినా సరే ఎందుకోసం చేస్తున్నాం అంటే మనందరం కూడా పుణ్యం కోసం చేస్తున్నామని నమ్ముతాం. అంటే పాపం పోగొట్టుకోవడానికి వీటి కోసం మనం చేస్తున్నామని నమ్ముతాం. అయితే నేను ఈ స్పష్టమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు అసలు మన పాపం పోగొట్టుకోవడానికి ఏం చెయ్యాలి అనే అన్వేషణ స్టార్ట్ చేశాను. పెద్దలు చెప్పిన విషయం, మనిషి జన్మతో కర్మతో పాపి కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొంది మనిషి మోక్షానికి చేర్చబడటానికి దేవుడు కావాలి అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా ఒక శ్లోకం, ఆ శ్లోక భావం ప్రతి బ్రాహ్మణుడు చెప్పే పదం అది, ప్రతి పూజలో చెప్పే పదం అది. నేను పాపిని, పాపకర్మలు చేయించున్నాను, పాపాత్మ కలిగిన వాడను, పాపంలోను బిట్టాను, నా పాపాలు పోవడానికి నువ్వే నాకు దారి చూపించాలని భగవంతుని చేసే ప్రార్థన అది.